బహుభాషా విధానం భారత్కు మంచిది అన్నారు జనసేన అధినేత పవన్. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలన్నారు. దేశ ఐక్యతకు బహుభాషా విధానం అవసరమన్నారు. తమిళనాడులో హిందీ వద్దు అనటం అన్యాయం అన్నారు. హిందీ వద్దనేవారు తమిళ సినిమాలు హిందీలోకి డబ్ చేయటం ఎందుకంటూ జయకేతనం సభ సాక్షిగా నిలదీశారు పవన్. డీలిమిటేషన్ తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయంటే దీనిపై చర్చ జరగాలన్నారు. రూపాయి సింబల్ ని మార్చడం సరికాదన్నారు. కోనసీమ జిల్లా పిఠాపురంలో జరిగిన జయకేతనం సభలో డిజిటల్ స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమలాపురంలో కౌన్సిలర్ హారిక స్వామి ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్లో సినిమా తెరను మించిన భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పిఠాపురం వెళ్లలేని జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ తెరపై పవన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన జయకేతనం సభలో పవన్ ప్రసంగాన్ని ప్రశంసించారు చిరంజీవి. ప్రసంగం ఆశాంతం మంత్రముగ్ధుడిని చేసిందంటూ ట్వీట్ చేశారు. సభకు వచ్చిన జనసంద్రలాని తన మనసు ఉప్పొంగిందన్నారు. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజాక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో సాగాలని ఆకాంక్షించారు. బహుభాషా విధానంపై జనసేన అధినేత పవన్ కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను బలవంతంగా రుద్దకండి అని చెప్పడం మరో భాషను ద్వేషించడం కాదన్నారు. అది కేవలం స్వాభిమానంతో మాతృభాష, తల్లి భాషను కాపాడుకోవడమే అన్నారాయన. ఈ విషయం పవన్ కు చెప్పండి ప్లీజ్ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజుకు చేరాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశాల్లో ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభ్యులు చర్చిస్తారు. సభ్యుల ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానం ఇస్తారు. తెలుగు వర్సిటీ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ధన్యవాద తీర్మానంపై చర్చ నేపథ్యంలో ఇవాళ కూడా ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. టీడీఆర్ బాండ్ల జారీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్ల జారీలో పాత విధానానికి స్వస్తి పలికింది. ఆన్లైన్లో మాత్రమే బాండ్లకు దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది. జాప్యం లేకుండా ఉండేందుకు నిర్ణీత గడువు పెట్టింది. బాండ్ల జారీ ఎన్ని రోజుల్లో క్లియర్ చేయాలని దానిపై ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించింది. వరంగల్ జిల్లా కొమ్మాల జాతరలో ప్రభ బండ్ల ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. రాజకీయ పక్షాలు ఆధిపత్య ప్రదర్శన కోసం ప్రభలను తీసుకురావడంతో వివాదం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో 3 వర్గాలు ఎవరికి వారే ప్రభ బండ్లను తెచ్చి ఆధిపత్యం చూపించారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. కొండా మురళి, ఎమ్మెల్యే రేవూరి, ఇనుగాల వర్గాల ప్రభ బండ్ల ప్రదర్శన స్థానికంగా చర్చనీయాంశమైంది. హైదరాబాద్ శివారు ఫామ్ హౌస్ లో కోడి పందాల కేసులో ఎమ్మెల్సీ పోచంపల్లిని విచారించారు పోలీసులు. దాదాపు 4.5 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కోడి పందాలు ఎన్నాళ్లుగా సాగుతున్నాయి, వాటి వెనక ఎవరెవరున్నారనే కోణంలో ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చానని చెప్తున్నారు పోచంపల్లి. తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్నాయి. ఇవాల్టి నుంచి వచ్చే నెల 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి. ఏపీలో ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులుంటాయి. 10వ తరగతి పరీక్షా కేంద్రాలున్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. తెలంగాణలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులుంటాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై హైదరాబాద్ పాతబస్తీలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ క్రాస్ రోడ్ దగ్గర జరిగిన ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన 21 మంది బీఆర్ఎస్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు ముషీరాబాద్ బీఆర్ఎస్ నేత జయసింహ. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదులో తెలిపారు. కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం ప్రజల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఉమర్ మసీదులో రంజాన్ ఇఫ్తార్ విందు జరిగింది. విందుకు హాజరైన మత పెద్దలు రంజాన్ మాస విశిష్టతని వివరించారు. పవిత్ర మాసంలో ఖురాన్ అవతరించిన సందర్భంగా ఉపవాసాలు చేస్తారని చెప్పారు. ఉపవాసాలతో మానవ సమానత్వం, ప్రేమ, పేదవాడి ఆకలి విలువ తెలుస్తాయన్నారు. ఇఫ్తార్ కు వచ్చిన పలువురు ప్రముఖులకు మత పెద్దలు ఖురాన్ పుస్తకాలు పంచిపెట్టారు. మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో రాజస్థాన్ వాసులు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. మార్వాడి కుటుంబాల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఆడిపాడారు. డీజే పాటలకు చిందేస్తూ రంగులు జల్లుకున్నారు. మహిళలు దాండియా, కోలాటాలతో హోరెత్తించారు.
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ముదిరాజులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదన్నారు ఆ సంఘం మొదటి చైర్మన్ బొర్రాజు నానేశ్వర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాకనే అది సాధ్యమైందన్నారు. మహబూబాబాద్ జిల్లా రామచంద్రాపురం కాలనీలో ముదిరాజులు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులను కలుసుకొని ఆయన మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో తిరిగి ముదిరాజుల పరిస్థితులపై అధ్యయనం చేసి సీఎం రేవంత్ కు నివేదికిస్తామన్నారు జ్ఞానేశ్వర్. కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ పరంగా వచ్చే నిధులను నిరుపేద ముదిరాజుల కుటుంబాలకు అందిస్తామన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో రేపు జరిగే సీఎం సభకి ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు అధికారులు. సభ ఏర్పాట్లను కలెక్టర్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. బహిరంగ సభతో పాటు వీఐపీ, వీవీఐపీ గ్యాలరీలతో పాటు హెలీప్యాడ్ స్థలాన్ని కూడా పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారు బ్రహ్మగరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ముడుపుల రూపంలో మొక్కులు సమర్పించి ఉపవాస దీక్షను విరమించారు. బ్రహ్మగరుడ సేవలకు వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో ఉదయం చల్లగా, మధ్యాహ్నం ఎండతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ నెల 19 వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటోంది వాతావరణ విభాగం. ఎండలకి బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మధ్యప్రదేశ్ మొరైనా ప్రాంతంలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. గుర్తు చప్పుడు కాకుండా లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వచ్చిన సమాచారంతో దాడులు చేశారు. 6.5 కోట్ల విలువైన 31 క్వింటాళ్ల గంజాయిని సీజ్ చేశారు. గంజాయి తరలించేందుకు వాడిన లారీతో పాటు ఒకరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పంజాబ్ ఫరీద్కోట్ జిల్లా పోలీసులు పెద్ద గ్యాంగ్స్టర్ ని అరెస్ట్ చేశారు. యాంటీ గ్యాంగ్స్టర్ ఫోర్స్ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్ లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులపై గన్తో తిరగబడిన గ్యాంగ్స్టర్ పై ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ కి గాయాలు కావడంతో హాస్పిటల్ తరలించారు. గ్యాంగ్స్టర్ వాడిన బైక్, తుపాకీని సీజ్ చేశారు. ఆర్ఎస్ఎస్ దేశానికి క్యాన్సర్ వంటిదన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం గానీ, క్షమాపణలు చెప్పడం గానీ చేయనని మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ నేతలు ఆయనపై మండిపడ్డారు. ముత్తాత పేరు చెప్పుకొని తుషార్ గాంధీ డబ్బు దండుకుంటున్నారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై తుషార్ గాంధీని అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు ఆకాశానంటుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 90,000 రూపాయలు దాటి ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది. వెండి ధరలు సైతం ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర 103,000 రూపాయలు చేరింది. ప్రపంచ దేశాలపై అమెరికా సుంకాల పెంపుతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నట్లు చెప్తున్నారు బులియన్ నిపుణులు.